కర్నూలు జిల్లా ఆస్పరి సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతు అనుమతి లేకుండా జొన్న పంటను జేసీబీతో దున్నేశారు అధికారులు. పశువులకు మేత లేకుండా చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రైతు. వీఐపీల కార్ పార్కింగ్ కోసం పంట దున్నేశారు అధికారులు. సమాచారం ఇవ్వకుండా, పంట డబ్బులు ఇవ్వకుండా పంట ఎలా దున్నేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. నీదేనది సేను ఏమి నిన్ను అడుకోకుండా చేస్తున్నారా? బాగుంది సప్ప కోసమని చెప్తున్నా కొద్దిగా పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, కనీసం రైతుకి చెప్పకుండా అతనికి డబ్బు కూడా చెల్లించకుండా పంట మొత్తం ధ్వంసం చేయడం చూస్తున్నాం. ఏకపక్షంగా వ్యవహరించినట్టు లేదు అధికారులు. ఖచ్చితంగా అధికారుల యొక్క ఏదైతే ఈ యొక్క పర్యటనలో అధికారులు అతి ఉత్సాహం చూపిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే 25వ తారీఖున కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ యొక్క ఆలూరు ఆస్పరి యొక్క ప్రాంతాలలో పూర్తిగా అంటే వందల సంవత్సరాల గల చెట్లను కూడా తొలగించే పరిస్థితి. అదే తరహాలో ఈ రోజు చూసుకున్నట్లయితే యొక్క రైతు ఈరన్న అనే రైతు యొక్క పొలాన్ని ఏదైతే జొన్న పొలం ఉందో వాటిని ఆ రైతు యొక్క అనుమతులు లేకుండా పూర్తిగా తొలగించడం జరిగింది. ఒక్కసారిగా ఆ రైతు పొలం దగ్గరకు వచ్చిన తర్వాత కంటతడి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ యొక్క పంట ఏదైతే ఉందో అది పశువులకు దానగా పెట్టుకున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని అనుమతి అడగకుండా ఒక్కసారిగా ఆ యొక్క పొలాన్ని దున్నేయడంపై రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనది కాదంటూ రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క పర్యటనలో భాగంగా అధికారులు అయితే అతి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా సంప్రదించకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఇటు రైతులను ఇటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రైతుకు ఎటువంటి అనుమతి లేకుండా రైతుతో మాట్లాడకుండా యొక్క పంట పొలాన్ని పూర్తిగా దున్నేయడంపై రైతు అయితే ఆ యొక్క అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అది తన పశువులకు తీసిపెట్టిన అవసరమైన పంట అటువంటిది పశువులకు కూడా మేత లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుమతి తీసుకోలేదు, దానితో పాటు ఎటువంటి డబ్బులు కూడా తనకు చెల్లించలేదు. ఈ విధంగా విఐపి కార్ పార్కింగ్ కోసం అనేది ఈ యొక్క పంట పొలాలను నాశనం చేయడం అనేది సరైనది కాదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బిందు రైట్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.